కేసీఆర్, నీకు ఇది కావాల్సిందే, నువ్వు ఓడాల్సిందే. తెలంగాణ అంటే ఒకప్పుడు చేదుండే, ఇప్పుడు తీపి చేసినందుకు. తెలంగాణ యాసకున్న చిన్న చూపును ఇప్పుడు తెచ్చేటట్టు చేసినందుకు. తెలంగాణ పాటకు, తెలంగాణ భాషకు, యాసకు పట్టాభిషేకం చేసినందుకు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సముచిత స్థానం కల్పించేలా చేసినందుకు కేసీఆర్, నువ్వు ఓడాల్సిందే. తెలంగాణడి వలసలు నాపినావు, తెలంగాణ వాడి జీవన ప్రమాణాలను పెంచినావు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపినావు, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపినందుకు కేసీఆర్, నువ్వు ఓడాల్సిందే. 10 ఏళ్ల కింద స్నానానికి తాగడానికి నీళ్లు లేక బోరింగ్ల చుట్టూ తిరిగే మజాను మిస్ చేసిన కేసీఆర్, అర్ధరాత్రి ట్యాంకర్లు వస్తే బిందెలు పట్టుకొని పరుగో పరుగు రన్నింగ్ రేస్, అది మిస్ చేసిన. అర్ధరాత్రి కరెంట్ ఇచ్చేటోళ్ళు, అర్ధరాత్రి పొలాలకు కరెంటు పెట్టడానికి పోవాలి, అక్కడ పాములతో సమ్మగా కాటేయించుకోవడాన్ని మిస్ చేసిన కేసీఆర్. ఎందుకు అంతెందుకు, ఊళ్ళో ఎవరైనా చేస్తే సబ్స్టేషన్ ఫోన్ చేసి వాంఛన్ అరగంట కరెంట్ ఇవ్వండి స్నానం చేయలే అని చెప్పి అడుక్కునే పరిస్థితిని మార్చినందుకు నువ్వు ఓడాలి కేసీఆర్. సాగునీళ్ళు లేక నెర్రలు జాచిన బీడు భూముల్లో క్రికెట్ ఆడేది మేమందరం. అది ఆడకుండా ఇప్పుడు చేసినాం చూడు, సస్యశ్యామలం చేసి బీడు భూములు లేకుండా అందుకు. రైతుల ఆత్మహత్యలు లేకుండా చేసి భూమికి బరువు పెంచిన కేసీఆర్, అందుకు నువ్వు ఓడాలి. మా నల్గొండ ప్రజలు దేవుడు, వాళ్ళకు శాశ్వత పరిష్కారం ఫ్లోరైడ్ నుంచి చూపెట్టినావు కదా, అందుకు నీకు వాళ్ళు మంచి బహుమతి ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు గ్రీన్ కవర్ 24% ఉండేది, 24% నుంచి 32% వరకు హరితహారం అని పేరు పెట్టి సస్యశ్యామలం చేసినందుకు నువ్వు కూడా. 12,000 కోట్లు ఖర్చైనా రైతన్నకు మాత్రం నిరంతరం కరెంట్ ఇచ్చి రైతుకు మంచి పంటలు పండేటట్టు చేసినావు. మిషన్ భగీరథ చేసి 45,000 చెరువులు తోడిచ్చి ఉడికలు తీసి చెరువుల్లో నీళ్లు నిల్వ ఉండేటట్టు చేసి బావుల్లో నీళ్లు నిల్వ ఉండేటట్టు చేసి రైతుకు పంట బాగా పండేటట్టు చేసి అప్పు లేకుండా రైతును రాజు చేసినందుకు నువ్వు ఓడిపోవాలి కేసీఆర్. 3,20,000 తలసరి ఆదాయం ఇప్పుడు, ఒకప్పుడు 1,20,000, అందుకు నువ్వు ఓడిపోవాలి. అరే, మిషన్ భగీరథతో ప్రతి ఊరికి నీళ్ళు ఇచ్చినావు, హరితహారంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినావు. యాసంగికి వానాకాలం పంటకు రైతు అప్పు చేయకుండా మనకి రైతు బంధాన్ని సపోర్ట్ చేసినావు కదా. 1 గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమాని ఇచ్చినావు. అంత పంట పండిన తర్వాత ఆ పంటను అమ్ముకోవడానికి, ఆ పంటను అమ్ముకున్న తర్వాత డబ్బులు రాబట్టుకోవడానికి ఆ షావుకారుల చుట్టూ దళాల చుట్టూ తిరగడాన్ని మానిపించేటట్టు చేసినావు కదా, అందుకు నువ్వు ఓడాలి. ప్రతి ఊరికి ఓ ట్రాక్టర్, ప్రతి ఊరికి ఓ ప్రకృతి వనం, డంప్ యార్డ్లు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, ఇవన్నీ చేసినావు కదా. అసలు జీవన ప్రమాణాలను ఎలా పెరిగిపోయాయి, తెలంగాణ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో. నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక సామాన్య సగటు తెలంగాణ మానవుణ్ణి అంతే. ఒకప్పుడు 3 లక్షలు 2.5 లక్షల జాబులు ఉండే హైదరాబాద్లో, ఐటీ జాబులు. ఇవాళ 10 లక్షలు 11 లక్షలు. ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు, ఇవాళ 2,60,000 కోట్ల ఐటీ ఎగుమతులకు తీసుకొచ్చినందుకు నువ్వు ఓడిపోవాలి కేసీఆర్. నీకు గెలిచే అర్హత లేదు. తెలంగాణ 60 ఏళ్ల క్రితం, 60 ఏళ్ళ తెలంగాణ పోరొకెత్తు, నువ్వు వచ్చిన తర్వాత 10-14 సంవత్సరాలు చేసిన పోరొకెత్తు అందరికీ తెలుసు. అందుకు నువ్వు ఓడాలి. సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి, ముబారక్, షాదీ ముబారక్, ఇట్లాంటి పేర్లు 100 సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి చెప్పుకుంటూ పోతే 2 గంటలు పడుతుంది. నేను ఇప్పుడు అవి అన్నీ అందరికీ తెలుసు. అన్నీ తెలిసి వీళ్ళు ఓడగొట్టారు. వీళ్ళు రైతులే కాదు, గ్రామాలు చాలా అభివృద్ధి చెందినాయి. గ్రామాల్లో రైతులు, వ్యాపారస్తులు అందరూ కలిసి ఓడగొట్టడం ఒక ఎత్తు. జర్నలిస్టులు, యూట్యూబ్ జర్నలిస్టులు అని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి కొంతమంది కుహనా కొడుకులు, 30-40 ఛానళ్ళు ఉన్నాయి, అందరూ
కలిసికట్టుగా మీరు ఓటమి పాల్గొవడంలో మంచి పాత్ర పోషించారు. సరే, ఈ నెక్స్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం పొడుస్తారో మేము చూస్తాం. సో తెలంగాణ వాదులు ఒకప్పుడు అనేవాళ్ళు, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చాలా చైతన్యవంతులు. తెలంగాణ ప్రజలు చైతన్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవచ్చు, నేను దాన్ని కాదన్ను, వ్యతిరేకించను. కానీ మన అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతున్న దాన్ని చూడలేకనా, చూసింది అర్థం చేసుకోలేకనా మిమ్మల్ని కూడా కొట్టారు. నో ప్రాబ్లం కేసీఆర్, వీఆర్ విత్ యూ, పీపుల్ ఆర్ విత్ యూ, వీఆర్ ఆల్వేస్ విత్ యూ. మీ వెనుక మేమున్నాం. మీరు రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలి. గాంధీ తాత, నెల్సన్ మండేలా, చెగువేరా, చాలామంది పేర్లు వింటాం. వీళ్ళని ఎప్పుడు మేము చూడలేదు, వాళ్ళ సమకాలీకులం మేము కాదు. కానీ మేము చరిత్ర ఎప్పుడు ఏమంటారు, వీళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్లో మీ మీద మురిగినట్టు, ఈ ప్రతిపక్ష పార్టీలు, అదర పార్టీలు మీ మీద మురిగినట్టు, చరిత్ర ఎప్పుడు చెరిస్తే చెరిగిపోయిన చరిత్రలో మేము ఉన్నాం మీతో పాటు. సగర్వంగా చెప్తున్నా, నేను భగత్ సింగ్లు, షెగువేరాలు, నెల్సన్ మండేలాలు, గాంధీ తాతలు వాళ్ళను ప్రత్యక్షంగా చూడలేదు. వాళ్ళు చరిత్ర ఏం చెప్తే అది మాత్రమే విన్నాం, చదివాం. ఇప్పుడు మీరు చేసినటువంటి అభివృద్ధి కానీ, మీరు సాధించిన తెలంగాణ రాష్ట్రం కానీ, మీ యొక్క ఆలోచనలు, వాటి యొక్క ఆచరణలు అన్నీ మేము దగ్గరుండి ప్రత్యక్షంగా చూసాం, చెప్తున్నాం. మీ వెనక మేమున్నాం. మీరు 5 సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర కూడా సమర్థవంతంగా పోషిస్తారని మాకు తెలుసు. ప్రతిపక్ష పాత్రలో కూడా మీరు కొత్తదనం చూపెడతారని మాకు తెలుసు. నేను 100% అది నాకు నమ్మకం ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రాన్ని కూడా ఎలా పరుగులు పెట్టిస్తారో దానికోసం వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నాను నేను. సో యువత రాజకీయాల్లోకి రావాలన్నారు, దాన్ని మేము పుణికిపుచ్చుకుంటాం. మీ వెనుక మేము ఉంటాం. ఇంకా 100 ఏళ్ళు కాదు, ఇంకా 1000 ఏళ్ళైనా చరిత్రలో కేసీఆర్ అనే లెజెండ్ గురించి చెప్పుకోవడం మాత్రమే మనం చేసేది. అతను చేసినటువంటి ఇంకొక టాపిక్లోకి వెళదాం అనుకుంటున్నా. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు స్కామ్ జరిగిందని, అసలు వీళ్ళు 1,00,000 కోట్ల స్కామ్ అయింది, 1,00,000 కోట్ల స్కామ్ అయిందని వాళ్ళు చెప్పడం, మనం వినడం, ఎర్రిబాగులో లెక్క తలూపడమే. కానీ అసలు 1,00,000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుందిరా నాయన? నేను ఒకటే అడుగుతున్నా. దాని యొక్క పూర్తి బడ్జెటే 1,20,000 కోట్లు, 1,20,000 కోట్లు. సరే, 1,25,000 కోట్లు అనుకున్నా. అందులో ఇప్పటికీ ఎంత ఖర్చు పెట్టుంటారు? 1,25,000 కోట్లు మొత్తం వీళ్ళ ఇంట్లోకే తీసుకొని వచ్చి తిన్నారా? లేదా ఎమ్మెల్యేలు అందరూ, లేదా వీళ్ళ కుటుంబ పాలన అంటున్నారు ఈ 4-5 మినిస్టర్లు, వాళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి తిన్నారా? మరి మనం కూడా, సామాన్య జనం కూడా ఒకటి ఆలోచించాలి. ఒక నేరారోపణ కానీ, ఒక స్కామ్ గురించి కానీ ఏదో ఒకటి చెప్పినప్పుడు అది ఎంతవరకు నిజం అనేది ఆలోచించాలి. అరే, ఉన్నదే 1,00,000 కోట్ల బడ్జెట్ మొత్తం, అక్కడ కాళేశ్వరం మొత్తం కంప్లీట్ అవుతుంది. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పెద్ద ప్రాజెక్టు, అతిపెద్ద ప్రాజెక్ట్ ప్రపంచంలో లిఫ్ట్ ఇరిగేషన్, ఒక ఇది మూడవ అతిపెద్ద మానవుడి చేయబడినటువంటి 3వ అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. సో ఇంత పెద్దది డిస్కవరీ ఛానల్ వాడు కూడా వచ్చి ఇక్కడ డాక్యుమెంటరీ తీసుకొని పోయినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, దాని గురించి మీకు ముందు వెనక ఏం తెలియకుండా వాడు ఎట్లా ఆ యూట్యూబ్ ఛానల్లో ఎట్లా చెప్తాట్లే, ఈడు రాజకీయ నాయకులు ఎట్లా చెప్తాట్లే తల ఊపుతూ, కుక్కలాగా తోకూపుతూ వాళ్ళతోనే వెళ్ళకూడదు అనేది నా యొక్క రిక్వెస్ట్ మీ అందరికీ. ఇంకొక విషయం, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు నిన్న యువతకు ఇవి 40% యువత ఉంది తెలంగాణలో. నిజంగా చెప్తున్నాను, ఈ 20 ఇయర్స్ 18 ఇయర్స్, ఈ 25 ఇయర్స్ లోపు వాడికి 15 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఎట్లుందో వాడికి తెలియదు. వాడికి ఊహ తెలిసి 10th క్లాస్ అయిపోయి ఎప్పుడైతే వాడు టీనేజ్కి వచ్చిండో, ఎప్పుడైతే వాడికి ఓటుకు వచ్చిందో అప్పటికి తెలంగాణ డెవలప్ అయింది. అరే యూత్, మీకే చెప్తున్నా, మీకు ఊహ తెలిసేసరికి, మీ పరిజ్ఞానం పెరిగేసరికి తెలంగాణ డెవలప్ అయింది నాన్న. కాబట్టి కేసీఆర్ చేసింది, కానీ దానికి ముందు తరాలు మేము ఎంత బాధపడ్డాము, ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీకు తెలియదు. సో ఇప్పుడు వచ్చి ఈ యూట్యూబ్ ఛానల్లో 30-40 మంది కుక్క మురిగినంత మాత్రాన మీరు టెంప్ట్ అయ్యి ఇక్కడ ఎవరు చేసిన దాన్ని అర్థం చేసుకోవాలి. సో దీన్ని డిసిజన్ మేకింగ్, అది ఇప్పుడు ఆ 40% ఓటు కూడా చాలా దెబ్బతీసిందని నాకు తెలుస్తుంది. సరే, నో ప్రాబ్లం. 2%, 2.3% ఓట్లు పెద్ద విషయం కాదు. అసలు బీఆర్ఎస్ పార్టీ కుంగిపోదు ఈ విషయంలో, అది బాగా నమ్మకం ఉంది నాకు. ఫైనల్గా ఒకటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఆల్ ది బెస్ట్. అండ్
కంగ్రాచులేషన్స్. ఫ్యూచర్ 5 ఇయర్స్ ఎలా చేస్తారో మేము చూస్తాం. మంచి జరగాలని కోరుకుంటాం. తెలంగాణని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఒక సగటు తెలంగాణ అభిమానిగా, ఒక సగటు కేసీఆర్ అభిమానిగా సెలవు. అందరికీ నమస్తే. నా పేరు రాజ్ భీమ్రెడ్డి. మా స్వగ్రామం చెంచల్ చెరుపల్లి, కోహెడా మండల్, హుస్నాబాద్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా. నేను ద ఇండియన్ స్టోరీ అనే తెలుగు మూవీతో హీరోగా రాబోతున్నా. అతి త్వరలో మీ ముందుకి రాబోతున్నాను. నెక్స్ట్ మంత్ ఆర్ ఫర్దర్ మంత్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ చూసి నన్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఉంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హింద్.